కొన్ని రకాల ఐటమ్స్ని మనం రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తింటూ ఉంటాం. ఎందుకు అని అంటే మనకి హెల్త్కి మంచివి కదా అని చెప్పేసి తినడం ఇష్టం లేకపోయినా సరే ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకి రెస్టారెంట్లో మంచిగా అనేది ఫుడ్ అందదనమాట. సో ఇప్పుడు మనము మష్రూమ్స్ బిర్యానీ అలా మంచిగా అంటే టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను, చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్నాక అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో మనం మసాలా దినుసులన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులోకి మనం ఒక పెద్ద ఉల్లిపాయ 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుని మంచిగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసి వాష్ చేసుకున్న పుట్టుగొడుగుల్ని ఇందులోకి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని పుట్టుగొడుగుల్ని మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మనం గరం మసాలా అంటే బిర్యానీ మసాలాని వేసుకుని ఒక 2 మినిట్స్ కనుక మనం మూత పెట్టుకుంటే కనుక మనకి ఈ పుట్టుగొడుగులకి ఉప్పు కారం అనేది మంచిగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఆయిల్ మనకి ఇలా సెపరేట్ అయిన తర్వాత మనము నానబెట్టుకున్న రైస్ని, ఈవెన్ బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, లేదు అని అంటే మనం రెగ్యులర్గా రైస్ చేసుకుంటాం కదా, ఆ రైస్ అయినా సరే మనం ఒక 1/2 అవర్ ముందు కడుక్కుని నానబెట్టుకున్న ఈ రైస్ని ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఒక్కసారి మీరు స్పైసీగా చేసుకోవాలనుకుంటే కనుక కారాన్ని చూసుకోండి, అలాగే తప్పకుండా ఉప్పును కూడా చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యూస్ చేశాను. సో దాన్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీలో బిర్యానీ చేసుకోవాలంటే కనుక దానికి తగిన సామాన్లు వేసుకుంటే సరిపోతుందండి. కొంచెంగా వాటర్ ఉన్నప్పుడు అందులోనే మనం కొంచెం పుదీనాను అలాగే కొత్తిమీరని వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కనుక మనం ఇలా కుక్ చేసేసుకుంటే కనుక సో యమ్మీ అండ్ సూపర్ టేస్టీ మష్రూమ్స్ బిర్యానీ ప్రిపేర్ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, నేను చూపించిన ప్రాసెస్లో కనుక మీరు ఈ మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తే కనుక రెగ్యులర్గా ఇలానే చేస్తారు, ఏ రెస్టారెంట్కి కూడా వెళ్ళరనమాట. సో ఇందులోకి మనం ఎగ్ గ్రేవీ కర్రీ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉందండి. సో వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.